ప్రధానంగా ఇదే ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇచ్చిన హామీల్లో ఒకటి ప్రధానంగా మద్యపాన నిషేధం చేస్తే తప్ప మళ్ళీ ఓట్లు అడగడానికి రానన్నారు. ఇదే మద్యం మీద మన రాష్ట్రంలో అనేక మంది చనిపోవడం జరుగుతుంది. ఏడాదికి వచ్చేసరికి 30 నుంచి 40 వేల కోట్లు ఓన్లీ మద్యం మీద తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది అంటున్నారు. దాని మీద మీరేమంటారు? ఈ మద్యపాన నిషేధం అని ఆయన హామీలు ఇచ్చారు. ఎందుకనంటే ఎక్కడ ఏ ఊర్లో కూడా బెల్ట్ షాప్ పెట్టనివ్వను, నిరుపేదను తాగనివ్వను, పెద్ద పెద్ద హోటల్లోనే పెడతాను, అక్కడ పెద్ద పెద్ద వాళ్ళే వచ్చి తాగుతారు కానీ నిరుపేదలను ఎవరిని తాగనివ్వను, ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తానన్నాడు. అట్లాంటిది బజార్కి ఒకటి ఒక్కొక్క విలేజ్లో 2 పెట్టించాడు బెల్ట్ షాపులు పెట్టించేసి మరి గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు మద్యం అంటే ఏంటో తెలవని వాళ్ళు కూడా మద్యానికి బానిసలు చేసాడు. 60-70 రూపాయలకు వచ్చే బాటిల్ని 200 రూపాయలు చేసాడు. అంటే ఆయన సొంతంగా పెట్టాడు కాబట్టి ఆ మద్యపానం అనే కంపెనీని ఆయన సొంతంగా పెట్టాడు కాబట్టి మరి ఆయనకు లాభం రావాలి కదా. లాభం చూసుకోకుండా ఈ ముఖ్యమంత్రి గారు ఏది చేయరండి. ఎందుకంటే ఆయన సొంత లాభం ఉంటేనే ఆయన కోట్లు వస్తేనే పక్క నుంచి ఆయనకి వెళ్ళిపోతూ ఉంటేనే ఆయన చేస్తూ ఉంటారు. మరి ఈ మద్యపానం అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ఎంతమంది అనాథలైపోయారు, పిల్లలు అనాథలైపోయారు, భార్యలు అనాథలైపోయారు, తల్లిదండ్రులు బిడ్డల కోసం అలమటించిపోతున్నారు. మరి ఇలాంటి కల్తీ మద్యాన్ని ఇస్తా మరి ఈ ముఖ్యమంత్రి గారు మరి నేను ఎంతో మద్యపాన నిషేధం చేశానంటున్నాడు. చెత్త దండగా ఈ ముఖ్యమంత్రి, చెత్త దండగా ఈ రాష్ట్రానికి. అదేవిధంగా తీసుకుంటూ ప్రధానంగా నాకు గనక ఎక్కువ మంది ఎంపీలను కనుక ఇస్తే కేంద్రం మెడవంచి అయినా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తున్నారమ్మా. దాని మీద మీరు ప్రత్యేక హోదా ఎక్కడ తెస్తారండి? ఆయనకు వచ్చారుగా 30 మంది ఎంతమంది ఉన్నారు కదా ఎంపీలు. మరి ఏది తెచ్చింది ఏది 5 సంవత్సరాల్లో? మరి ఆయన ప్రత్యేక హోదా తేవాలంటే ఆయన పట్టుబట్టి ఆయన తేవాలనుకుంటే ఆయన దృష్టి పెడితే జరిగేది. మరి ఈయనెంత పరిపాలన చేస్తున్నాడు, ఆ ఎంపీలు కూడా అంతే పరిపాలన చేస్తున్నారు. మరి వాళ్ళ వల్ల మాత్రం ఏమీ కాదు, వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళు ఏమి సాధించలేరు. ప్రధానమంత్రి గారిని అడగలేరు, ఏమి అడగలేరు, ఏమి చేయలేరు. కాబట్టి ప్రత్యేక హోదా వీళ్ళ తరం కాదు. మా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మీరేమైనా ఆస్తులు కొనుక్కుంటే సంబంధించినంత వరకు ఆస్తులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆయన దగ్గర ఉంటాయంటున్నారు, సంబంధించిన జిరాక్స్ కాపీలు మీకు ఇస్తా అంటున్నారు. దాని మీద మీరు అంటారు? ఆ మోసం మరి ఏం చేస్తారో మరి ఆయనకే తెలవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు అది కాదు బాబు, పాస్ పుస్తకం ఇచ్చారు, పాస్ పుస్తకం ఇచ్చారు. మన ఆస్తి మన తరతరాల నుంచి మన తాతల తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి ఆ పాస్ పుస్తకం లెక్కిస్తే ఆయన ఫోటో వేసుకున్నాడు. ఆయన ఏ అధికారం ఉంది? రేపు దిగిపోతారు ఏంటి అసలు? ఆ పుస్తకం మీద ఆయన ఫోటో ఎందుకు వేయాలి? రాష్ట్ర ప్రభుత్వం సింబల్ వేయాలి, దాని మీద వేస్తేనే మరి ఆ పుస్తకానికి విలువ అనేది ఉంటుంది. మరి ఆయన సింబల్ వేసుకుని మరి ఆయన ఫోటో పెట్టుకుని ఏంటి ఆయనకేం సంబంధం ఉందని ఆయన వేసుకున్నారు అసలు ఆయన ఫోటో? మరి అట్లాగే మరి ఈ కూడా మరి ఆయన మాయాజాలం ఏం చేస్తాడో మరి ఎవరికి తెలవట్లేదు. ఆ మాయా ముఖ్యమంత్రి ఏం చేస్తాడో కూడా ఎవరికి తెలవట్లేదు. ఇదే మాయా ముఖ్యమంత్రి గారు 170 సీట్లు గెలవటం కోసం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా బదిలీ చేసే కార్యక్రమం చేపట్టారమ్మా. దాని మీద మీరేమంటారు? ఏదో చెప్తారు సార్ అండి, ఇక్కడ చెత్త తీసి అక్కడ చెత్త తీసి ఇక్కడ అని చెత్త కన్నా హీనమైన వాళ్ళని ఇక్కడ దుర్మార్గులు తీస్తే అక్కడ దుర్మార్గులు తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు కాటా ఉంటుంది, దీంట్లో దిగిపోతున్నాను, ఈ చెత్త పుట్ట దిగిపోతున్నాను అనుకోండి, ఈ చెత్త పుట్ట పైగలేదు, ఈ చెత్త పుట్ట మళ్ళీ దీంట్లో పెడతాడు. అంతకుమించి ఆ కాటాలో పెట్టే ఆ దుర్మార్గులు ఏమీ లేదు. ప్రజలు ఎందుకంటే ప్రతి చాట కూడా తెలుసుకుంటారు. ఓహో ఈడక్కడికి వెళ్ళాడా, ఈ ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళాడా అంటారు. వాళ్ళు అనుకుంటారు ఓహో ఆ ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చాడా, రెండే దొండే. కాబట్టి ఎవరు ఎక్కడికి మార్చిన అతను ఎన్ని చేసినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని మాయ మాటలు చెప్పినా ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా చంద్రబాబు గారు ఆయనలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ కూడా తీసేశారు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ జగనన్న కాలనీల పేరుతో ఒక నగరాలు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా ఎక్కడా లేని విధంగా మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాము, ఇది కాదా అభివృద్ధి అని చెప్పి జగన్ గారు అంటున్నారు. దాని మీద మీరేమంటారు? అన్నా క్యాంటీన్ తీసేశాడు. అన్నా క్యాంటీన్ తీసి అది ఎంత అధర్మం. ఇప్పుడు ఆయన పెట్టింది, ఇప్పుడు కాలనీల్లో పెట్టినప్పుడు కాలనీ కూడా అవన్నీ కూడా స్థలాలు కానీ సమస్తం కూడా మా ప్రభుత్వం ఉండగానే ఏర్పాటు చేసినాయి. హౌసింగ్ కడతం కూడా మా ప్రభుత్వం ఉండగానే. ఇప్పుడు రంగులు వేసుకుని, ఎందుకనంటే వైఎస్ఆర్ రంగు, ఆ రంగు పులుముకుని ఆ రంగు మాత్రం చూపించుకుంటూ మేం కట్టామంటున్నారు. ఎందుకు గుడివేళ్ళలో ఉంది టిక్కో ఇళ్ళు,
అన్నీ మేము కట్టినవి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఓపెనింగ్ చేస్తానికి మళ్ళీ మనమే వస్తాం అధికారంలోకి, మనం ఎందుకనంటే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి కానీ ఆ పనులు కూడా పూర్తి చేద్దామన్న ఉద్దేశంతో ఆపారు. లేకపోతే ఆ రోజునే ఆయన అవి ఓపెనింగ్ చేసేవాళ్ళు. మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మరి ఎమ్మెల్యే గారు మేమే కట్టామని చెబుతున్నారు. ఆయన ఎంతవరకు కట్టారో మరి ప్రజలకు తెలుసు. మరి అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్పినటువంటి ఏది కూడా ఎవరు కూడా నమ్మే ప్రసక్తి లేదు. వాళ్ళు ఏమీ చేయలేదు, చేయలేరు కూడా. అదే చివరికి వచ్చేసరికి జనసేన తెలుగుదేశం సంబంధించినంత వరకు ఉమ్మడి అభ్యర్థి కింద గుడివాడ నియోజకవర్గం ఇన్ఛార్జి వెనుగల రాము గారు చెప్పడం జరిగిందమ్మా. అదేవిధంగా చూసుకుంటే ఎలా ఉంటుందంటారు ఈసారి 24 ఎన్నికలు? చాలా బాగుంటుందండి, స్పందన బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ 5 సంవత్సరాల నుంచి కూడా జనం విసికి వేసారిపోయారు. ఒక్క రైతుని కానీ ఒక గ్రామం వచ్చి ఒక్కళ్ళని కానీ కనుక్కోవటం కానీ ఈ కొడాలి నాని గారు ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా ఏమీ కూడా పట్టించుకొని, కొడాలి నాని గారు రేపు ఎలక్షన్లో వచ్చినా ఆయన ఎవ్వరూ కూడా లెక్క చేయరు. గ్రామాల్లో పరిస్థితి అలా ఉంది. ఎందుకంటే మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళం, మరి ఇంటింటికి వెళ్ళాము. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కానీ మరి ఆ ప్రతి కార్యక్రమానికి కూడా మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాము. బాదుడు కార్యక్రమానికి ప్రతి ఇంటికి మేము వెళ్తుంటే అమ్మ ఎప్పుడు కూడా మీరు వస్తున్నారు తప్ప, తెలుగుదేశం వారు వస్తున్నారు తప్ప, మరి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కొడాలి నాని గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరు మా దగ్గరికి రావట్లేదమ్మా. మా గోడు ఆలకిస్తలేదమ్మా. అమ్మ మాకు ఈ బాధ ఉంది, మాకు ఈ ఇబ్బంది ఉందని మాకు అందరికీ కూడా చెబుతున్నారు. ఇప్పుడు ఈసారి మాత్రం కొడాలి నాని గారు పెట్టుబేడ సర్దుకుని వెళ్ళిపోవస్తుంది తప్ప ఆయనకు మాత్రం ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వరు. చివరికి వచ్చేసరికి సిద్ధం అనే కార్యక్రమం ఒకటి చేపట్టడం జరిగింది జగన్ గారు, దాని మీద మీరేమంటారు? అవినీతికి సిద్ధం, అధర్మానికి సిద్ధం, దుర్మార్గానికి సిద్ధం వాళ్ళు. మరి వాళ్ళ సిద్ధం అంటే మేము సై అంటాం. వాళ్ళు ఓడిపోవటానికి కూడా వాళ్ళు సిద్ధం. ఎందుకంటే వాళ్ళు ఇక సిద్ధం అవ్వండి, మనం పెట్టి బేడా సర్దుకుని ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి పయనిద్దాము, దానికి సిద్ధపడమని అక్కడ ఆ ముఖ్యమంత్రి గారు సిద్ధం అని చెబుతున్నాడు. ఏమీ ఉండదు. మొత్తం కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఈసారి చిత్తుగా ఓడిపోతారు. పోగొడటానికి మా రాష్ట్రం అంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది.